ఇక మొదట్లో విశ్వనాథ్ తన వైఫ్‌ని తిడతాడు. "ఎక్కడ చూడు ఈ ఊరిలో టెంపుల్‌ని వెళ్ళని అని గోల చేస్తున్నావు. త్వరగా మొక్కు తీర్చుకొని వచ్చేయ్" అని ఫైర్ అవుతాడు. బట్ తన వైఫ్ మాత్రం చాలా ఎమోషనల్‌గా ఇది వేరేలో 20 ఏళ్ల బ్యాక్ నా బిడ్డ దూరం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దేవుడే నిన్ను ఇక్కడికి రప్పించాడు అని ఏడుస్తూ ఉంటుంది. గుడిలో ఒక అమ్మాయి వచ్చి సుధా కాళ్ళ మీద పడిపోతుంది. ధీరు వచ్చి తనని తిడుతూ ఉంటాడు. సుధా మాత్రం పేరు ఏమ్మా అని అడిగితే గంగా అని చెప్తూ ఉంటుంది. సుధాకి ఆ అమ్మాయిని చూసి ఎందుకో తన బిడ్డ గుర్తు వస్తూ ఉంటుంది. విశ్వనాథ్‌కి దేవుడు అంటే అస్సలు నమ్మకం లేదు. నన్ను నేను నమ్ముకుంటున్నాను. దేవుడిని కాదు అని బయట కూర్చో ఉంటాడు. కానీ సుధా బ్రతిమిలాడితే సరే నీకోసం వస్తాను అని లోపలికి వస్తాడు. పూజ చేస్తుంటే పంతులు గారికి విజేంద్ర ప్రతాప్ అనే పేరు ఇంకా తన గోత్రం చెప్తూ ఉంటారు. ఇది విన్నసరికి సుధా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ పేరు మా అన్నయ్యది కదా అని అనుకుంటుంది. బట్ విశ్వనాథ్ నీకు ఎప్పుడు నీ అన్నయ్య కూతురు దశే ఎందుకే ఇలా వినిపిస్తుంది అని కౌంటర్ ఇస్తూ ఉంటాడు. గుడిలో ఒక చిన్న పాప మిస్ అయిపోతుంది. వాళ్ళ అమ్మ చాలా టెన్షన్‌గా ఏడుస్తూ అందరిని హెల్ప్ అడుగుతూ ఉంటుంది. సుధా ఇది చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది. విశ్వనాథ్ సుధాని ఆపి అనవసరమైన విషయాల్లో తలదూర్చకు అని తిడతాడు. సుధా ఫైర్ అయ్యి బిడ్డ దూరం అయితే ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీకు అర్థం కాదు అని గట్టిగా చెప్పి వెళ్ళిపోతుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం.